దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి తన శిష్యులకు బోధించినటువంటి దేవుని రాజ్యమును గూర్చినటువంటి మర్మములను మనం ధ్యానించుకుంటున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానము. లూకా సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో యేసు క్రీస్తు ప్రభుల వారు వారితో ఒక ఉపమానం చెప్పెను. ఎవడునూ పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. ఇదియును గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఈ ఉపమానాన్ని యేసయ్య ఎందుకు చెబుతున్నాడో మనము ధ్యానించుకున్నాం. ఆ రోజులలో మరి పరిసయ్యులు, శాస్త్రులు ఆయన యొద్దకు వచ్చి, అయ్యా, మరి పరిసయ్యులు శిష్యులు, బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు, వారు ఉపవాసాలు, దీక్షలు చేస్తున్నారు, పాటిస్తూ ఉన్నారు. మరి మీ శిష్యులైతే తినుచు త్రాగుచు ఉన్నారు. ఏమిటి మరి ఈ యొక్క వింత అని అడిగినప్పుడు ఆయన మరి ఒక గొప్ప సత్యాన్ని, మర్మాన్ని వారికి తెలియజేశాడు. ఇదిగో పెండ్లి కుమారుడు, రాజు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు మరి వారితో ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు మరి ఉపవాసము చేయరు. వారు ఆనందంతో, సంతోషంతో గడుపుతారు. అందుకే నా శిష్యులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఒక కాలం వస్తుంది వారు ఉపవాసాలు చేస్తారని చెప్పి దేవుని రాజ్యమును గురించి, ఎందుకు వారు ఆనందంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన వారికి తెలియజేయడానికి, ఇదిగో పాత బట్ట, కొత్త బట్ట, పాత గుడ్డలు, కొత్త గుడ్డలు అనేటువంటి విషయాన్ని ఆయన వారికి ఉపమాన రీతిగా బోధించాడు. ఇక్కడ మరి వస్త్రములు, గుడ్డలు మరి మన యొక్క నీతి క్రియలకు, మన నీతికి సాదృశ్యముగా ఉంటూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో, అలాగే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మనం చూసాం. అయితే ఆ పాత నిబంధన గ్రంథ కాలంలో దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అది ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు ఆ ధర్మశాస్త్రము ద్వారా మరి సినాయి కొండ మీద, సినాయి పర్వతము మీద 10 ఆజ్ఞలను, మరి మొత్తంగా 613 ఆజ్ఞలను వారికి అనుగ్రహించాడు. మరి ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చిన తరువాత మోషే మరి జంతువుల, కోడెల యొక్క రక్తము చేత దానిని ప్రతిష్ఠించి మరి దేవుని సన్నిధానంలో ఆ ప్రజలందరూ నిబంధన చేశారు. మేము దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటామని. కానీ ఆ నిబంధనలో వారు నిలవలేకపోయారు. వారు మరి దేవుని శిక్షకు పాత్రులైనారు. కానీ దేవుడు తన మహాకృపను బట్టి వారి పాపములన్నిటిని క్షమించి, ఇదిగో వారితో ఒక నూతన నిబంధన చేశారు. ఏమిటి? రాబో దినములలో నేను వారి హృదయం అనే పలకల మీద నా మాటలు ఉంచుతాను, వారికి నా యొక్క పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని నూతన సృష్టిగా చేస్తాను, వారితో నూతన నిబంధన చేస్తానని దేవుడు వాగ్దానం చేసి మరి వారి పాపములన్నిటిని క్షమించి, ఇదిగో తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా అనుగ్రహించి, ఆ క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత దేవుడు నూతన నిబంధనను నెలకొల్పాడు, స్థిరపరిచాడు. అయితే ఆ పాత నిబంధనలో అయితే వారు దేవుని నియమాలను, దేవుని ధర్మశాస్త్రమును వారు పాటించవలసిన వారై ఉన్నారు. అయితే ఇక్కడ నూతన నిబంధనలో క్రీస్తు ప్రభుల వారి ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నాం. అక్కడ వారైతే దేవుని తెలుసుకొని దేవుని మరి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన వారు నీతిమంతులుగా చేయబడ్డారు. కానీ ఇక్కడ ఆయనే, ఆ దేవుడే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చి ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేయడానికి దేవుడే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి
నూతన నిబంధనను, క్రొత్త గుడ్డలను మన కొరకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ విషయాలన్నిటినీ త్వరగా మనము చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఆ నిబంధనను గురించి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము మనము గమనించినట్లయితే, ఇక్కడ హెబ్రీ పత్రికలో పరిశుద్ధుడైనటువంటి పౌలు ఈ సంగతులు రాస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము నుంచి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఈయనైతే అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు కనుక శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఏలయనగా ఈ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి దానిని కోడెల రక్తం చేత పరిశుద్ధపరిచి పరలోకపు గుడారపు నమూనాను మోషేకు చూపించి మరి ప్రత్యక్షపు గుడారంలో దేవుని సన్నిధానంలో వాటి నుంచి దేవుని సన్నిధిలో మరి ప్రక్షాళన చేయడానికి, రక్త ప్రోక్షణ ద్వారా వారిని శుద్ధీకరించడానికి దేవుడు నిబంధనలను నియమించాడు. అది పాత నిబంధన. అయితే వారు ఆ నిబంధనలో నిలువలేదు. ఏలయనగా ఈ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగు చెప్పుచున్నాడు. ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేయుదును. హల్లెలూయా. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏలయనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెబుతున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించిన తర్వాత దేవుడు వారితో నిబంధన చేశాడు. కానీ వారు ఆ నిబంధనలో నిలిచి ఉండలేదు. కావున ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. హల్లెలూయా. మరి ఆ ప్రజలు దేవుని నిబంధనలో నిలవబడలేకపోయినప్పుడు దేవుడు వారిని క్షమించాడు. ఆ నిబంధనను గురించి మరి ఆ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనం నుంచి, ఇదిగో స్పృశించి తెలుసుకొనదగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానునకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల, ఆ సియోను కొండను మరి ఆ సినాయి కొండ మీద పరిశుద్ధుడైనటువంటి తండ్రి అయిన దేవుడు మరి దిగి వచ్చినప్పుడు, ఇదిగో ఆ సినాయి కొండ మీద ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వనిని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. అయితే ఇప్పుడు సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు, హల్లెలూయా, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హల్లెలూయా, మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆ సినాయి కొండ మీద ఇవ్వబడినటువంటిది మొదటి నిబంధన. పాత నిబంధన అయితే మరి ఈ యొక్క సియోను కొండ మీద ఇవ్వబడింది నూతన నిబంధన. సినాయి పర్వతం మీద ఆ జరిగినటువంటి మన సంఘటన మన అందరికీ తెలుసు. ఏ విధంగా మరి ఆ దేవుడు అగ్ని జ్వాలల మధ్యన అక్కడ దిగి వచ్చాడు. ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము. ఇదిగో నిర్గమాకాండము 19వ అధ్యాయాన్ని
మనం ఒకసారి గమనించినట్లయితే 3వ నాడు 16వ వచనం, 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు, సినాయి పర్వతం మీద ప్రిల్లరా, ఆ ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సినాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చిచుండెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సీనాయి పర్వతం మీద దేవుడు దిగివచ్చి ఇదిగో దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ అతనికి వివరిస్తున్నాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మరి మనందరికి తెలిసినటువంటి దేవుడు అనుగ్రహించిన ఆ 10 ఆజ్ఞలు, అలాగే మరి ఇంకా 21, 22, 23, 24 నిర్గమాకాండం అధ్యాయాల్లో మరి దేవుడు ఇచ్చినటువంటి మొత్తం 613 ఆజ్ఞలు, వాటిలో 248 మరి పాజిటివ్, 365 నెగిటివ్, అనగా 248 చేయవలసినటువంటివి, 365 చేయకూడనటువంటి మిస్వాలుగా పిలువబడేటువంటి ఈ ఆజ్ఞలను దేవుడు వారికి అనుగ్రహించాడు. కాబట్టి ఆజ్ఞలు అనుగ్రహించిన తర్వాత ఇదిగో ఇశ్రాయేలీయుల యవనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులను కోడెలను అర్పించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పల్లెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయిచు విధేయులమయ్యుందుమనిరి. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అలనాడు సినాయి పర్వతం మీద చేసినటువంటి నిబంధన మొట్టమొదటిది పాత నిబంధన. ఆ నిబంధనలో ప్రజలు నిలవలేకపోయారు. అందుకే దేవుడు వారిని వదిలిపెట్టేశాడు. వాళ్ళని వదిలిపెట్టడమే కాదు ప్రియులారా, నీకు నాకు మరి ఆయన నిబంధనలో పాలిభాగస్థులం కావడానికి దేవుని ప్రియ కుమారుడిగా ఈ లోక రక్షకుడిగా పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతివారు నశింపక నిత్య జీవం పొందడానికి ఆయన మన కొరకు నూతన నిబంధన అనుగ్రహించాడు. సియోను పర్వతమైన యేసు క్రీస్తు ప్రభుల వారు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన కొరకు నూతన నిబంధనను స్థిరపరిచాడు. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడటానికి దేవుడు నూతన నిబంధన మన కొరకు అనుగ్రహించాడు. ఇదిగో మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది, కానీ క్రీస్తు ప్రభుల వారి ద్వారా కృపయు సత్యము అనుగ్రహించబడి మన కొరకు ఆయన పరిశుద్ధ రక్తం చేత నూతన నిబంధన, క్రొత్త నిబంధన మన కొరకు దేవుడు స్థిరపరిచాడు. మరి ఆ క్రొత్త నిబంధనలో మన అందరము పాలిభాగస్థులమై దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి అయిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, గడిచిన దినమెల్లా మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి ఈ రాత్రికాల సమయమందు మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించినటువంటి మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, కాపుదలను బట్టి మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, ఇదిగో మేము మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్త ప్రోక్షణలో సియోను కొండపైన మా కొరకు చిందించబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణకు, ఆ నూతన నిబంధనకు మమ్మల్ని అందరినీ వారసులుగా చేసినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ప్రభా మీ నూతన నిబంధనలో మేమందరం పాలిభాగస్థులమై మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యములో మేమంతా మరి మీతో కలిసి మిమ్మల్ని మహిమపరిచి, ఘనపరిచి ఆరాధించే కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.